తెలుగు రాష్ట్రాల్లో బస్సులు లేదా వాహనాలు తిరిగితే ఎక్కువగా ఏపీ లేదా తెలంగాణ టీఎస్ రిజిస్ట్రేషన్ తో ఉన్న నెంబర్ ప్లేట్లు చూస్తాం. కానీ నిత్యం వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ మాత్రం తెలుగు రాష్ట్రాలకు చెందిన నెంబర్ ప్లేట్లు ఉండవు. చాలా వరకు డీడీ, ఎన్ఎల్, ఎంహెచ్, ఓడి వంటి అక్షరాలతో మొదలవుతాయి. అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తారు. డామన్ డయ్యూ, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు వీటికి అడ్డాలుగా ఉంటున్నాయి. కర్నూలులో ప్రమాదానికి లోనైన బస్సు నంబర్ కూడా DD01 N9490. అంటే తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సు కాదు. హైదరాబాద్ నుంచి రోజు రాత్రి వేళలో బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర పెద్ద నగరాలకు వందల్లో బస్సులు తిరుగుతాయి. వీటి స్పీడ్కు పగ్గాలుండవు. కేవలం నేషనల్ పర్మిట్ ఒక్కటే ఉంటుంది. వీటి వల్ల తెలుగు రాష్ట్రాలకు పన్నులుండవు. పైగా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడతాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించడానికి ప్రైవేట్ ట్రావెల్స్ కుట్రలే ఎక్కువగా కనిపిస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ బస్సుకు రిజిస్ట్రేషన్ చేయిస్తే బస్సుల్లో ప్రతి సీటుకు 4,000 చొప్పున 3 నెలలకోసారి చెల్లించాలి. అదే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 150 నుంచి 750 వరకు చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 1000 నుంచి 2000 వరకు ఉంటుంది. ఈ కారణంతోనే ట్యాక్స్ నుంచి ఉపశమనం పొందేందుకు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త వాహనం కొంటే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీస్కు తీసుకువెళ్లాలి. పలు రాష్ట్రాల్లో ఇలా వాహనాలను తీసుకువెళ్లకపోయినా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇష్టానుసారం సీట్ల సామర్థ్యం పెంచుకుంటున్నా అడిగేవారు లేరు. పొడవు ఎక్కువ ఉంటే మలుపులో వేగంగా ప్రయాణించినప్పుడు బస్సును నియంత్రించడం కష్టం. ఇవేమి పరిశీలించకుండా కొన్ని రాష్ట్రాల్లోని రవాణా శాఖ అధికారులు వాహన యజమానులు సమర్పించే డాక్యుమెంట్లను చూసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వీడియో కాల్ ద్వారా కూడా కొన్ని రాష్ట్రాలు బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయడం చాలా దారుణం. ఇలా సర్టిఫికెట్లు తీసుకున్న బస్సులు కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి దర్జాగా నడుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఫిట్నెస్ పరీక్షకు బస్సు రావాలన్న నిబంధన ఉన్నా చాలా వరకు అది కాగితాలకే పరిమితం అవుతుంది. నాగాలాండ్లో బస్సు రిజిస్టర్ అయితే ఏడాదికోసారి ఫిట్నెస్ పరీక్షకు తీసుకువెళ్లాలి. హైదరాబాద్ నుంచి ఆ రాష్ట్ర రాజధానికి 2697 కిలోమీటర్ల దూరం. అంత దూరం తీసుకెళ్లి నిబంధనల మేరకు పరీక్షలు జరిపించి బస్సులు తిప్పుతుంటే అందుకు తగిన ఆధారాలు ఉండాలి. ఇవేమీ లేకున్నా తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. బస్సులు, లారీలు, భారీ వాహనాల ఫిట్నెస్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లోనూ మొక్కుబడిగా సాగుతున్నాయి. కొందరు ప్రైవేట్ బస్సుల యజమానులు కొన్నింటిని మాత్రమే పంపించి మిగతా వాటికి దళారుల ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందుతున్నట్లుగా ఆరోపణలున్నాయి.